మహేష్ బాబు అంతే సినిమా. థ్యాంక్ యూ అన్న. అలా వైకుంఠపురం సినిమా చూడడం గుంటూరు కారం సినిమా చూడడం జరిగింది. ఒక రకంగా సినిమా అయితే బాబు గారి కోసం చూడాలి, మహేష్ బాబు కోసం సినిమా. స్టోరీ పరంగా సినిమా చూడవసరం లేదు. మహేష్ బాబు గారే సినిమా అయితే 1 man షో చేసాడు. యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కొత్తదనం ఉంది, కామెడీ చక్కగా ఉంది. స్టోరీ వీకు. స్టోరీ పరంగా త్రివిక్రమ్ గారిని మరి ఎందుకో మరి ఆయన ఇంకా అదే రొట్ట పట్టుకుని నిలబడుతున్నాడు. ఆ కుర్చీని మడత పెట్టి త్రివిక్రమ్ని కొట్టాలి. సాంగ్ అయితే పెట్టాడు కానీ నేనే కాదు, నేను ఎన్టీఆర్ అమ్మాని. నాకు మహేష్ బాబు అంటే పిచ్చి. ఎన్టీఆర్ తర్వాత అంత ఇష్టమైనట్టు నాకు మహేష్ బాబు. ఆయన కోసం నేను తప్పుగా చెప్పను, ఏనాడు తప్పుగా చెప్పను. మన గతంలో వచ్చిన సినిమాలు కూడా అన్నీ కూడా మంచి హిట్టు, ఒక మంచి కెరీర్ అయింది. ఇప్పుడు వర్షెట్ 5-6 సినిమాలు బ్లాక్ బస్టర్ తీసుకుని ఇలాంటి స్టోరీ ఇస్తారండి. ఒక కొంచెం ఇబ్బంది పెట్టింది. 2-3 సినిమాలు మిక్సింగ్, 2-3 సినిమాలు మిక్స్ అయిపోయాయి. అజ్ఞాతవాసి ఒకటి అయిపోయింది, దానికి తోడు మన అలా వైకుంఠపురం ఒకటి యాడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే రమ్యకృష్ణ గారు మదర్కి యాక్సెప్ట్ చేయలేకపోయాం. వీళ్ళిద్దరు కలిపి బాబీ సినిమాలో ఒక మాస్ సాంగ్ చేశారు. ఆ మాస్ సాంగ్కి ఇక్కడ తెచ్చి తల్లిని పెడితే ఎట్లా అవుతుంది? అది యాక్సెప్ట్ చేయలేకపోయారు అందరూ కూడా. సరే సినిమా కోసం స్టోరీ కోసం పక్కన పెడతాను. సినిమా అయితే బాబు గారి కోసం చూడాలా, మహేష్ బాబు గారు చూడాలా. 1 man షో చేస్తాడు మొత్తం. ఇంకా ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పను కానీ బాగుంది సినిమా. పండగ కాబట్టి ఆడుకోవచ్చు సినిమా. రేటింగ్ 2.5 వరకు వచ్చాను, అంత మించి లేదు. సినిమా కంటెంట్ కాన్సెప్ట్ లేదు. హనుమాన్ సూపర్, మొర్ర బాడైపోయింది. హనుమాన్ సినిమా మామూలుగా లేదయ్యా బాబు. రాత్రి చూసాను సినిమా, హనుమాన్ సినిమా. నీ హనుమాన్ రివ్యూ చెప్తాను చూడు. నిజంగా తేజ సజ్జా నిజంగా కంపేర్ చేస్తే నీకు హనుమాన్ నాకు నచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, కానీ స్టోరీని కూడా చూడాలి కదా, హీరోని కాదు స్టోరీని కూడా చూడాలి. అక్కడ క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చారు? డైరెక్టర్కి ఇచ్చారు. ఇక్కడ క్రెడిట్ హీరోకి ఇవ్వాలి. గుంటూరు గారి క్రెడిట్ మహేష్ బాబుకి, హనుమాన్ సినిమా క్రెడిట్ మన వర్మ. అంతమించలేదు. థ్యాంక్ యూ.